ఏం చేస్తున్నావు? పల్లి చట్నీ. దేంట్లోకి? ఇడ్లీలోకి. నువ్వు ఇడ్లీ కానీ ఇడ్లీ చేసావు కదా, ఇడ్లీలోకి. సో అదేంటి సంగతి, కార్తీక మాసం కదా, సో నేను ఫాస్టింగ్ అనమాట. రైస్ తినను, నైట్ కూడా ఏమి తిన్ను, మార్నింగ్ లంచ్కి మాత్రం ఏదైనా టిఫిన్ చేస్తాను. అయితే ఇక రాత్రి అయ్యేసరికి ఓపిక లేక నేనేం చేయలేదు. ఇడ్లీ కానీ ఇడ్లీ అని మా ఆయన ఎందుకన్నారంటే బయట నుంచి బ్యాటర్ తెప్పించా, కుదరలేదు ఇడ్లీ. యాక్చువల్గా ఇంట్లోనే చేస్తాను ఎప్పుడు. సో ఇది ఒక్కసారి తెప్పించినందుకు ఆయన అంత వెటకారంగా ఇడ్లీ కానీ ఇడ్లీ అని అన్నారు అనమాట. సో ఆయనకైతే పని తప్పలేదు. ఈ రోజు పాపం వర్కింగ్ డే, ఆయనకి ఫుల్ ఆఫీస్ వర్క్ ఉంది, ఇప్పుడే మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చారు, చేస్తున్నారు. ఇంకా తప్పదు మరి, నాకు రెస్ట్ ఇద్దామని ఆయన ఫీలింగ్ అనమాట. అలా నేను అనుకుంటున్నాను. ఆకలేస్తుందా? ఎస్, సో మచ్. మై గాడ్, ఐఎమ్ సో హంగ్రీ. అంత పోపు ఎందుకు? చట్నీలో పోపు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసా? అసలు వచ్చేది పోపుతోనే టేస్ట్. నేర్చుకో ఎప్పటికైనా వంట. ఈయన వంట చేసేది యుగానికి ఒకసారి, దానికి ఇంత బిల్డప్. ఏం చేస్తాం? టింటిన్ కారిపోతున్నాయి టింటిన్. అదిగో డ్రూలింగ్. ఏంటి నచ్చలేదా? చట్నీ కావాలా? చట్నీ కావాలన్నా చట్నీ ఇవ్వనా? ఇదిగో చట్నీ, ఇదిగో నీ గురించే దా. అమ్మని బాగుందా? బాగుందా? అమ్మో, చాలా బాగుందంట. ఆఖరికి చేతిలో ఉన్న చట్నీ మొత్తం నాకు పడేస్తుంది, ఊది పడేసింది. టింటిన్ గారు కూడా ఆయన టీంలో జాయిన్ అయిపోయాడండి. కాంట్ హెల్ప్ ఇట్.